తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మేమక్కడికి వెళ్ళాక రాధ కనిపించకపోవడం ఎంత బాధ అనిపించిందో. రాధ పరిస్థితి ఇది అని తెలిసినప్పటి నుంచి మావయ్య అస్సలు తట్టుకోలేకపోతున్నాడు. అసలు తనకి ఇంత అనారోగ్యం ఉన్నప్పుడు మాకు దూరంగా ఉండాల్సిన అవసరం ఏముంది? అదే మా ఊరొస్తే మావయ్య తనకి ట్రీట్మెంట్ చేయిస్తాడు కదా, తనని బాగా మేమందరం చూసుకుంటాం కదా. ఇదేదే చేయకుండా రాధ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదు. నా ప్రాణం కన్నా తనని ఎక్కువగా చూసుకోవాలనుకున్నాను. కన్నీరంటే ఏంటో తెలియకుండా జీవితాంతం తనని సంతోషంగానే ఉంచాలనుకున్నాను. నా రాధ నా కళ్ళ ముందెప్పుడూ నవ్వుతూ ఉంటే ఆ నవ్వుల్లోని ఆనందాన్ని చూస్తూ నేను హ్యాపీగా బతకాలనుకున్నాను. కానీ తన ఆరోగ్యం ఇంత ప్రమాదకర స్థితిలో ఉన్నప్పుడు తను నాకు ఇంత దూరంగా ఒంటరిగా బతుకుతుంది. కనీసం నాకు కనిపించడానికి కూడా ఇష్టపడడం లేదు. అదే నన్ను మరింత బాధ పెడుతుంది. చూడండి మురారి గారు, తను లేకపోతే మీరెంత బాధపడతారో నాకు తెలుసు. తనకి ఇలాంటి ప్రాబ్లం ఉందని తెలిసినప్పుడు మీరు మరీ ఇంత ఆవేదన చెందుతారని ఆ రాధ ముందే ఊహించింది. అందుకేనేమో తను మీకు దూరంగా ఉంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇద్దరు వ్యక్తులు ఎంత దూరంగా ఉన్నా ఆ ప్రేమ మాత్రం కలుపుతూనే ఉంటుంది. ఒకరి మీద ఇష్టాన్ని పెంచుకుంటే వాళ్ళకి కష్టం వస్తే మన మనసుకి తెలుస్తుంది. వాళ్ళకి కన్నీళ్ళు వస్తే ఆటోమేటిక్గా మన కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తాయి. అదే నిజమైన ప్రేమకి నిదర్శనం. రాధ విషయంలో మీరు ఇంతలా తపన పడుతున్నారు, ఇంతలా ఆలోచిస్తున్నప్పుడే తన మీద మీకెంత ప్రేమ ఉందో తెలుస్తుంది. ఇలాంటి ప్రేమ రాధ కూడా వదులుకోవాలని అనుకోదు. తప్పకుండా కనిపిస్తుంది. మనం ఇక్కడికి తీసుకొద్దాం, ట్రీట్మెంట్ చేపిద్దాం. ఇప్పుడు మెడికల్ ఎంతో డెవలప్ అయింది. ఎలాంటి కాంప్లికేటెడ్ పరిస్థితుల్లో ఉన్నా సరే ట్రీట్మెంట్ ద్వారా క్లియర్ చేయొచ్చు. రాధని మళ్ళీ మామూలు మనిషిని చేసుకోవచ్చు. అవును బాబు, తప్పకుండా ఆ అమ్మాయి నీకు కనిపిస్తుంది. అందరం కలిసి తనకి ట్రీట్మెంట్ చేయిద్దాం. తను బాగయ్యే వరకు మీరందరూ మా ఇంట్లోనే ఉండండి. మళ్ళీ మీరంతా సంతోషంగా ఉంటారు. చూడు బాబు, నువ్వు కూడా నా మనవళ్లాంటి వాడివని చెప్తున్నాను. బాను చచ్చిపోయిందని మేమందరం అనుకున్నాం. కానీ నా మనవడు కార్తీక్ మాత్రం దాన్ని మర్చిపోలేక మనసులోనే తలుచుకుంటూ నా బాను నాకు దూరం అయిపోలేదు అని చెప్పాడు. నిజంగా వాడి ప్రేమ గొప్పతనం, దీనికి వాడి మీదున్న మమకారం తాలూకు నిదర్శనం మన కళ్ల ముందే కనిపిస్తుంది కదా. లేదు అనుకున్న మనిషి తిరిగొచ్చింది. గతాన్ని మర్చిపోయిన వ్యక్తికి వాణ్ణి చూడగానే గతం గుర్తొచ్చింది. ఇలా మనస్ఫూర్తిగా ప్రేమించుకున్న వాళ్ళని ఆ దేవుడు కూడా ఎప్పటికీ విడదయ్యాడు బాబు. నువ్వు అనవసరంగా బాధపడకు.
ఇన్ని రోజుల్లో నువ్వు ఇది నా దగ్గర దాస్తున్నావు కదా, నీ మెళ్ళో నేను తాళేం చూశానని మొన్ననే చెప్పాను. కానీ అది తాళి కాదు చైనే అని నాకు చూపించావంటే మంగళసూత్రాన్ని వెనక్కి దాచి గొలుసు మాత్రమే ముందుకు వేసి నాకు చూపించావన్నమాట. ఇప్పుడు ఈ తాళి నీ మెడలో నాకు కనిపించింది. ఇప్పుడు కూడా దీన్ని చైనే అంటావా, లేదా నీకు పెళ్లి జరిగిందని ఒప్పుకుంటావా? అది కాదు భాను. ఈ నిజాన్ని దాచటానికి కారణం ఏంటంటే, అమ్మ భాను, అసలేం జరిగిందంటే తను నీ దగ్గర ఆ నిజాన్ని ఎందుకు దాచవలసి వచ్చింది అంటే అత్తయ్య, అది ఈ విషయంలో మీరెవరూ మాట్లాడడానికి వీల్లేదు. ఈ ఇంట్లో నీలిమ మీద మీ అందరికీ ఎంతో మమకారం పెరిగిపోయింది. నేను ఒక్క మాట అంటే నన్ను ఏమీ అనలేకపోయినా నీలిమ నేను అంటున్నందుకు మాత్రం మీరు బాధపడుతున్నారని నాకు తెలుసు. అందరికీ నీలిమ మీద ఎందుకు ఇంత అభిమానం వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఈ నీలిమ తనకు పెళ్లి జరిగిన విషయాన్ని ఎందుకు దాచిందో నాకు అర్థం కావడం లేదు. కానీ ఎవరెన్నైనా చెప్పొచ్చు, నిజాన్ని ఎవరూ దాచలేరని చెప్పడానికి ఈ మంగళసూత్రమే నిదర్శనం. నీలిమకి పెళ్లి జరిగింది, కానీ ఇంత పెద్ద నిజాన్ని నా దగ్గర ఎందుకు దాచారు అని అదెందుకో నాకు అర్థం కావడం లేదు. నాకిప్పుడే తెలియాలి. ఎవరూ మాట్లాడడానికి వీల్లేదు. నీలిమ మాత్రమే దీనికి సమాధానం చెప్పాలి. ప్లీజ్ భాను, ఈ విషయాన్ని మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు నువ్వు దీన్ని వదిలే. ఎందుకే భయపడతావు? ఎలాగో అమ్మాయికి తెలిసింది కదా, ఇంకా చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తావు? చెప్పేయ్. ఏ నిజమైతే దాచాలని అనుకున్నారో ఆ నిజం అనుకోకుండా బయటకొచ్చింది కదా. ఇంకా భయపడాల్సిన అవసరం ఏముంది నీలిమా? మొత్తం విషయం చెప్పేసే. నేను కూడా అదే అడుగుతున్నాను. నీలిమకి పెళ్ళైందన్న నిజాన్ని నా దగ్గర దాచాల్సిన అవసరం ఏముంది? అది ఇప్పుడే నాకు తెలియాలి. నిజమే బాను, నీలిమకి పెళ్ళయింది. కానీ పెళ్ళైన కొత్తల్లోనే తన మీద అనుమానంతో ఆ వ్యక్తి తనని వదిలేశాడు. తర్వాత కలపాలని ఎంత ప్రయత్నించినా కూడా ఆ వ్యక్తి మా మాట వినిపించుకోలేదు. నీలిమ అంటే తనకి ఇష్టం లేదని, నీలిమ తన జీవితంలో ఉండకూడదని వెళ్ళిపోయాడు. అందుకే పాప నీలిమ కూడా బాధపడుతుంది. ఇదంతా మాకు ముందే తెలుసు.